నవీన్ అనేటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని, నవీన్ అనే వ్యక్తి అసలుకి నిజంగా స్టేట్లోనే చాలా పెద్ద ర్యాంకు, అసలుకి అతనికి ఉద్యోగం రాకపోవడం ఏంటి అది ఇది అని చెప్పేసి నిలదీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ అధికారి చాలా క్లారిటీ అనే ఒక సమాచారం ఇచ్చింది. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రానప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. వాస్తవానికి వైసీపీకి సంబంధించి ఇప్పుడు నిరసనలు ఏదైతే తెలియజేస్తున్నారో ఒక్క విద్యార్థి లేడు, డిఎస్సి రాసినటువంటి ఒక్క వ్యక్తి కూడా లేరు. సో నిజంగా రైతు పోరంటే రైతులు ఉండరు, అదేవిధంగా చూసుకుంటే యువత పోరంటే యువత ఉండరు, డిఎస్సి పోరంటే డిఎస్సి ఎగ్జామ్ రాసిన వారు ఉండరు. వాస్తవానికి వీళ్ళు చేసేటువంటి నిరసనలన్నీ కూడా బూటకమా కాదా అంటే ఏం చెప్తారు? నువ్వు పెట్టేవాళ్ళని పెట్టనివ్వవు, నీకు తోచదు, గిల్లితే గొడ్డలి. అంటే నీకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు, నువ్వెందుకని డిఎస్సి పెట్టలేకపోయావు? పెట్టకపోగా నువ్వు దగా డిఎస్సి చేసావని చెప్పి నీ చెల్లె నిన్ను తిట్టింది. ఇవాళ వీళ్ళు మెగా డిఎస్సి పెట్టారు. ఇప్పుడు దగ్గర 2 ఏళ్ళు అవుతాను మెగా డిఎస్సిపై సంతకం పెట్టి, రేపు 12వ తారీఖుకి ఆ ఫైల్పై సంతకం పెట్టి అన్నాళ్ళు 2 సంవత్సరాలు తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలు అయింది. పరీక్ష జరిపి రేపు 6వ తారీఖుకి సంవత్సరం. అరే రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి 10 నెలలు. ఒక పండగలాగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, మాధవ్, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్స్ ఒక పండుగగా వాళ్ళకి భోజనాలు పెట్టి ఇచ్చారు. ఇది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? 10 నెలలు. వాళ్ళు వెళ్ళారు, స్కూల్లో పనిచేస్తున్నారు, ఫలితాలు తెచ్చారు బ్రహ్మాండంగా. అసలు ఏంటి, ప్రభుత్వ పాఠశాలల్లో 595 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 13 మంది అంట. 590 కంటే 10వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ప్రభుత్వ స్కూల్స్లో 200 మంది అంట. అదే ఇందాక సత్యమూర్తి గారు చెప్పిన ఫుల్ పేజ్ యాడ్. అంటే ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లలు ఇవాళ ఫస్ట్ పేజీల్లో యాడ్ రూపంలో కనపడేసరికి నీకు కన్నెర్రైందా? అదేనా కడుపు మంట? అంతేనా? అంటే ఇప్పుడు ఎందుకు ఇవాళ లోకేష్ రాజీనామా చేయాలి? మెగా డిఎస్సి పెట్టినందుక, 16,000 మంది టీచర్లని ఇవాళ నియమించినందుక, 200 మంది విద్యార్థులకి 590 మార్కులు తెచ్చినందుకు రాజీనామా చేయాలా? ఇవాళ ఇప్పుడు విద్యారంగంలో మనం చూసాం, టీచర్లు ఎవరైతే ఉత్తమ బోధన ప్రమాణాలు పాటించారో ఆ టీచర్తో లంచ్ విత్ మినిస్టర్, వాళ్ళని పిలిచి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్, వాళ్ళ యొక్క టీచింగ్ ఆ ప్రాస్పెక్ట్స్ అన్నీ రాసుకుంటున్నాడు ఆయన బ్రహ్మాండంగా. అంటే విద్యారంగాన్ని వాళ్ళు నంబర్ 1గా మార్చినందుక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అనేది ఇవాళ దేశంలో ఇవాళ తలమానికంగా 2 ఏళ్లలో మార్చినందుక. ఇప్పుడు ఇవాళ ఇతను మాట్లాడుతూ స్పష్టంగా ఇప్పుడు ఎంతమంది రాశారు? 3,36,307 మంది రాశారంట. దగ్గర మరి దీంట్లోకి వచ్చేసరికి నీకు 15,941 మంది ఏమో అపీర్ అయిపోయారు బ్రహ్మాండంగా. 148 రోజుల్లో ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయింది. 241 కేసులు పరిష్కరిస్తావా లోకేష్? రాజీనామా చేయి, అంతేనా? 148 రోజుల్లో అసలు స్టేట్మెంటు, లేకపోతే షెడ్యూలు, నిర్వహణ, లేకపోతే ఫలితాలు, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తావా? రాజీనామా చేయి. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులు ఇవాళ 200 మంది 990 మార్కులు వస్తాయా? రాజీనామా చేయని అడుగుతావా? అంటే ఎందుకు రాజీనామా చేయాలి ఇతను? అడిగేవాడికి ఇవాళ చెప్పేవాడు లోకి అయిపోయాడా? మనం అంటోంది అదే. ఇప్పుడు స్పష్టంగా చెప్పారు. అంటే బ్రిడ్జికి క్యాసినోకి తేడా తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు క్యాసినో ఆడే వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుస్తుంది? చీకోటి ప్రవీణ్తో స్నేహం చేసే వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇవాళ బ్రిడ్జ్ అంటే అదొక మేధస్సుకు సంబంధించినటువంటి ఒక ఆట. మా కాలేజీలో మాకు కరస్పాండెంట్ నన్నపనేని వెంకట్రావు చచ్చిపోయారు. ఏది ఆలపాటి వెంకట్రామయ్య, నన్నపనేని వెంకట్రావు. అప్పట్లో ఆయన బ్రిడ్జ్ ఛాంపియన్గా అసలు మా కాలేజీ లెక్చరర్లంతా బ్రిడ్జ్ ఆడేవాళ్ళు. అది తెనాల్లో మనకి విఎస్ఆర్ కాలేజీలో. అసలు ఏం తెలుసు వీళ్ళకి బ్రిడ్జ్ గురించి? లేకపోతే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు, తాడు పోటీ పెట్టారు. అరే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఇవన్నీ కూడా ఇంటది కేంద్ర ప్రభుత్వం
62 2024 మార్చి 4న అంటండి మీరు చెప్పినటువంటి 65 క్రీడాంశాలని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పర్సనల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ పెట్టమని వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పెట్టారు. అంటే ఇప్పుడు పేరుని నాని ఇప్పుడు ఈ పేకాటో లేకపోతే ఈ తాడాటో అంటోంది ఎవరిని? మోడీనా? నేషనల్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్నా? చెప్పు అదే మాట. ఏం మోడీ గారు ఏంటి పేకాట ఆడితే ఉద్యోగాలు ఇస్తావా లేకపోతే తాడాట ఆడితే ఉద్యోగాలు ఇస్తావా అని మోడీ గారిని మాట్లాడు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇట్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎస్సీ కేటగరైజేషన్ ప్రకారం ఇచ్చారు. లేకపోతే ఏంటది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అది పలకటం మాకు రాదు, అంటే మా బాసుకు కూడా రాదు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే నీకు అర్థం కాదా? అడుగు, అసెంబ్లీకి వెళ్ళు, అక్కడ చెప్తారు కదా. లోకేష్ అక్కడ చక్కటి క్లాస్ ఇస్తాడు నీకు, మంచిగా ట్యూషన్ చెప్పాలన్నా అతను సిద్ధంగా ఉన్నాడు. సెక్రటేరియట్లో ఉన్నాడంట, లేనిపోయింది గోడ దూకి వెళ్ళాను. ఇప్పుడు 33,380 గ్రీవెన్స్ పరిష్కరించారు. ఎన్ని గ్రీవెన్స్లు వచ్చాయి? 33,380 గ్రీవెన్స్లు పరిష్కరించారే. 241 కేసులు హైకోర్టు పరిష్కరించిందే. మీరన్న ఆ నవీన్ కేసే వెళ్ళాడుగా కోర్టుకి. హైకోర్టుకి వెళ్తే ఏమైంది? ఎవరిది తప్పు? నువ్వెందుకని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు? వెరిఫికేషన్కి వెళ్ళిపోతే అయిపోయేది. ఆమె ఎవరు ఇంకొక అమ్మాయి మీద బడేడుస్తున్నారు. వెంకటలక్ష్మి అంటండి. ఇందాక అజయ్ జైన్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. విజయనగరంలో ఒక వెయిట్ లిఫ్టర్కి వచ్చిందంట వెంకటలక్ష్మి. ఇప్పుడు ఆమె మీద ఏదో ఎఫ్ఐఆర్ ఉందంట. ఎలా ఇస్తారనో ఏదో అంటారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ వాళ్ళు ఉందా లేదా? ఎస్పీకి వాళ్ళు లేఖ రాశారు. ఎస్పీ లెటర్ ఏమైనా వచ్చింది? అసలు ఆ పేరుతో ఆమె మీద అసలు ఎఫ్ఐఆర్ లేదు అని సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆమె బ్రాంజ్ మెడల్, నేషనల్స్లో బ్రాంజ్ వచ్చింది, కాంస్యం, అందుకని వచ్చింది ఆమెకి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదు, నేను ఉద్యోగం అని అంటది హైకోర్టు. అంటే ఇప్పుడు ఇవాళ అతను తప్పు చేయకపోతే ఎందుకని అతను తప్పుకుంటాడు? ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఇంకోటి ఏది, వీళ్ళు రకరకాలుగా వాళ్ళ దాంట్లో ఇచ్చినటువంటి ప్రచారం ఆ స్పోర్ట్స్ మీదే పెడుతున్నారండి ఎక్కువగా. స్పోర్ట్స్ ఉద్యోగాల గురించే ఇవాళ అజయ్ జైన్ ఎండి శాప్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వెంకటలక్ష్మితో సహా మొత్తం ఇచ్చారనమాట. అసలు ఇచ్చేది సర్టిఫికెట్లు మేం కాదు, శాప్కి దానికి సంబంధం లేదు, క్రీడా మంత్రిత్వ శాఖకి దానికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. సర్టిఫికెట్లు స్పోర్ట్స్ ఇచ్చేది ఎవరు? ఫెడరేషన్స్, అసోసియేషన్స్. ఈ ఫెడరేషన్స్, అసోసియేషన్స్ ఇచ్చిన సర్టిఫికెట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో చెప్పనా? 135 అంట. అంటే నువ్వు ఇచ్చిన 135 సర్టిఫికెట్లు తప్పుడు అని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇప్పటికీ వాళ్ళు ఎక్కువ ముందున్నారు ఉంది సార్ ఇప్పటికీ. అంటే నువ్వే తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తావు, నువ్వే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దంటావా? అంటే ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు లేకపోతే అప్పుడేది ఒక 12 ఏళ్ల పరిపాలనలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ 142 అంట. కాంగ్రెస్ 10 ఏళ్లలో ఏది రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ రోసే కానీ ఇచ్చిన సర్టిఫికెట్లు 105 అంట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సర్టిఫికెట్లు 135 అంట. స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో సహా వాళ్ళు నీ నంబరే వాళ్ళు చెప్తున్నప్పుడు అతను ఎవరు? ఏకాంబరం అంటండి, చిత్తూరు అంట. అతనికి 125 ర్యాంక్ వచ్చిందంట. ఎందుకని ఉద్యోగం రాలేదని సాక్షిలో రాస్తారు. నిన్న చెప్పాడు కోన శశిధర్, వివరంగా చెప్పాడు. ఏమని? అతను సోషల్ స్టడీస్ 118 ఖాళీలు ఉన్నాయి, బీసీడీ దానికి వచ్చేసరికి 7 ఉన్నాయి. మొదటి 5 పోస్టులు 114 ర్యాంకుతో కట్ ఆఫ్. ఇప్పుడు నీకెంత వచ్చింది? 125 వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లో ఉన్న 7 ఖాళీల్లో ఆ 2 కూడా మరి ఆ దివ్యాంగులు స్పోర్ట్స్ వాళ్ళకు వచ్చాయి 139, 906 ర్యాంక్. అంటే హారిజాంటల్ రిజర్వేషన్ మీకు అర్థం కాక చేస్తున్నారా? ఈ కేసులన్నీ వాళ్ళు పరిష్కరించారు. ఈ గ్రీవెన్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్ళాయి. అదే 33,000 గ్రీవెన్స్లు పరిష్కారం చేశారు. అంటే కేవలం ఏంటంటే కక్ష, అక్కసు, పగబట్టాడు, బుస్ అంతే. కాటేయటమే మనకు కనపడుతుంది. ఏది? రాష్ట్రం మీద కాటు, జగన్ కాటు అన్నమాట. నిరుద్యోగుల మీద కాటేస్తున్నాడు.
కాటు అనలేదులే, వాళ్ళు ఏదో గొడ్డలు వేయటనో ఏదో అన్నారనమాట. నిరుద్యోగులపై జగన్ గొడ్డలే అంటున్నారు. Please subscribe to Leo News for more videos.